సాధించాం సాధించాం ఏబీసీ సాధించాం జోహార్ 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 మాదిగ అమర వీరులకు మాదిగ అమర వీరులకు జోహార్ 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 సాధించాం వీరులకు సాధించాం 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 వర్గీకరణ సాధించాం 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 వర్గీకరణ సాధించాం మాదిగ మాదిగ ఉపకులాల ఐక్యత వర్ధిల్లాలి మాదిగ మాదిగ ఉపకులాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జోహార్ 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 శ్రీనివాస్, నేను మాదిగ జేఏసీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని. గత 70 సంవత్సరాల మాదిగాల ఆకాంక్ష అయినటువంటి వర్గీకరణను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వర్గీకరణ సాధించుకున్నందుకు మాదిగలు చాలా హర్షం వ్యక్తం చేస్తూ సంతోషంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తూ సీట్లు పంచుకోవడం జరిగింది. 40 ఏళ్ళ ఆకాంక్ష, మన 30 సంవత్సరాల పోరాటాన్ని, మాదిగల కష్టాన్ని గుర్తించి, మాదిగల ఆకాంక్షను గుర్తించి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా దేనికి తలొగ్గకుండా మాదిగలకు న్యాయం చేసినందుకు మాదిగలు జీవితాంతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటారని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి మాదిగలు కూడా దయచేసి మనకు వేరే ముఖ్యమంత్రి ఉన్నా, ఈ రాష్ట్రంలో ఇంకా వేరే ఎవరున్నా అది సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే మనం మాదిగల వర్గీకరణ, మన శ్రమ, మన జాతి కష్టం తెలిసిన ముఖ్యమంత్రిగా, మన ఉద్యమంలో పాల్గొన్న ముఖ్యమంత్రిగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టే మనకు వర్గీకరణ సాధించుకోవడానికి సులువైందని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి మాదిగలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండి మనం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంబడే ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ అది చేస్తాం. రాజ్ గగన్, నిజామాబాద్ మాదిగ జేఏసీ గౌరవ అధ్యక్షుడిని. నేడు మా మాదిగలము, మాదిగ ఉపకులాలు, ఎస్సీలలో ఉన్న 58 కులాలు ఒక కులం వ్యతిరేకించింది కాబట్టి ఒక కులాన్ని వదిలేసి మాట్లాడుతున్నాను. దాదాపు 70 సంవత్సరాల మా ఆకాంక్ష, 30 సంవత్సరాల పోరాటం ఫలించింది. ఇది ఫలించడానికి ముఖ్య కారణము తెలంగాణలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు. వారు పిసిసి అధ్యక్షుడు అయినప్పుడే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర సభ అని పెట్టి దళిత పక్షపాతినని ఆయన ఆనాడే మొదలుపెట్టి చెప్పిండు. కానీ మా దళితులు అందరూ అర్థం చేసుకోలేకపోయిండ్రు.
ఇవాళ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎంతమంది అడ్డు చెప్పినా వారు ఉన్న కాంగ్రెస్ పార్టీ మీరు తొందరపడుతున్నారు, మేము చెప్పే వరకు నిర్ణయం తీసుకోవద్దని ఆకాంక్షలు పెట్టినా కానీ వారు టేబుల్ చేసి వర్గీకరణకు చట్టంను తీసుకొచ్చి ఆ చట్టాన్ని సహకరించి మాకు సాధించి పెట్టినందుకు యావత్ మాదిగ జాతి మేమందరం అతనికి కృతజ్ఞతగా ఉంటాము, పార్టీకి కూడా కృతజ్ఞతగా ఉంటాము. వారి యొక్క సేవల్ని మేము ఎల్లవెల్లలా గుర్తుంచుకుంటాము. వారు సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. వారు జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నా కూడా సామాజిక ఉద్యమాలలో పాలు పంచుకొని మా వేదికలలో పాలు పంచుకున్న వ్యక్తిగా, మా సోదరుడిగా, మా పెద్ద మాదిగా మేము యనమల రేవంత్ రెడ్డి గారిని గుర్తిస్తున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాము. యావత్ మాదిగ జాతి, మాదిగ ఉపకులాలు వర్గీకరణ ద్వారా లబ్ధి చేకూరుతున్న 58 కులాలు కూడా యావత్తు మనం ఏకమై రేవంత్ రెడ్డి గారికి సహాయ సహకారాలు అందించాలని, ఆయన వెన్నంట ఉండాలని, మన కృతజ్ఞత భావాన్ని తెలియజేయాలని మనవి చేసుకుంటూ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. జై మాదిగ, జై కాంగ్రెస్.